ఏపీ పక్కాలోకి. ఏపీని సబ్స్క్రైబ్ టైఫస్ వణికిస్తుంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతుంది. తాజాగా పల్నాడు జిల్లాలో ఏకంగా 2 మృతి చెందారు. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి, రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ, కొత్తూరుకు చెందిన సాలమ్మలు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఇక కొమెరపొడిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో లూర్దమ్మ మృతి చెందారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం 5కు చేరిన ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతుంది. తాజాగా పల్నాడు జిల్లాలో ఏకంగా 2 మృతి చెందారు. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా చూస్తుంటే చిత్తూరు, కాకినాడ జిల్లాలో అయితే ఇవన్నీ కూడా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? సత్తెనపల్లి, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ రోజు అయితే ఇది రెండవది కూడా చెప్పుకోవచ్చు. గత క్రితం కూడా ఒక పురుగు కుట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆ పురుగు కుట్టిన తర్వాత ఆమెకి జ్వరము, ఒళ్ళు నొప్పులు రావడంతో అయితే గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత దానికి రక్త పరీక్షలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. రక్త పరీక్షల్లో సబ్టిఫ్స్ అనే వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఒకసారిగా వైద్య అధికారులు కూడా కొంగదన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజుల నుంచి కూడా వైద్యం అందిస్తానే ఉన్నారు. ఈ రోజు ఇందాక ఈ రోజు మధ్యాహ్నం అయితే మృతి చెందడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడు జిల్లాలో ఒక సత్తెనపల్లిలోనే ఇది మూడో మరణం కూడా చెప్పుకోవచ్చు. గత నెల నుంచి కూడా ఏదైతే ఈ వ్యాధి ఉందో ఈ వ్యాధి వల్ల కూడా ప్రజలు అనేక భయాందోళనకు లోనవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద వైద్యులు కూడా పూర్తిగా ఇలా ఎందుకు వస్తుంది, ఈ డిసీజ్ ఎలా వచ్చింది ఏందనేది కోణంలో కూడా పూర్తిగా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లేదు వారచ్చు. ప్రైవేట్ లెండింగ్ తెచ్చేస్తున్నాడు. కలిసి వస్తే పర్వాలేదు, కలిసి రాకపోతే 1 సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయలేదు. అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళ్తున్నాం. 3 ఏజెన్సీని పెట్టాం. నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. మొన్నే 6 రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం. మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలో అవి కూడా చెప్తున్నాం. రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణ మన పంట అరకు కాఫీ ఉంది. ఇట్ హస్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్. రీజన్ ఇస్ వెరీ సింపుల్. అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ. దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం. అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం 9 జిల్లాలకు హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్ హార్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. దేశం మొత్తం పంపిస్తాం. దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్ సర్వైవ్. ఒకప్పుడు మీరు ఊహించుకోండి, అనంతపూర్లో పంటలేదు. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది? వేరుశెనగ. అది 10 ఏళ్లకు
1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని. అనంతపూర్ కరువు, మహబూబ్నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్, పాలమూరు లేబరు ఎక్కడెక్కడికో పోయేవాళ్ళు, ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంతపూర్లో దగ్గర 51 రకాలైన పళ్ళు పండిస్తున్నారు. నెంబర్ 1 అవుతుంది. అక్కడి నుంచి వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం. దానిమ్మ వస్తూ ఉంది. ఈవెన్ ఖర్జూరం వేస్తున్నారు, డేట్స్ వేస్తున్నారు. ఇట్ ఇస్ ఇన్నోవేటివ్. ఇది వచ్చింది. ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఓసారి హై ప్రైస్ వస్తుంది, ఓసారి ప్రైస్ తగ్గుతుంది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అన్నీ కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది. దీన్నే బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా ఆదుకుంటాం మనం. మీరు చూశారు కోకో, నేనే కోకోని ఇంటర్ కల్టివేషన్ ఇవ్వాలని పట్టుబట్టి వేయించాను. ఇండియాలో డిమాండ్కి 20% కోకో మనమే తయారు చేస్తున్నాం. అది 80% పోవాల్సిన అవసరం ఉంది. అట్లా వేరియస్ యాంగిల్స్లో పంటలు 3-4 క్రాప్లు వస్తాయి. ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో 4 crops దే కెన్ కల్టివేట్. వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఇది రైతులు కూడా అందిపుచ్చుకుంటారు. ఎడ్యుకేట్ చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం. ఈసారి ఎప్పుడు రానంత స్ట్రెస్ కూడా వచ్చింది అగ్రికల్చర్లో. ఊహించని స్ట్రెస్ ఈ ఇయర్ వచ్చింది. Sir, Ashish Desai, sir, from Yes. NDTV. AP has completed only 40% of its GSDP target in this first half of 25-26, sir. Nearly 60% to be achieved in the next 2 quarters. How will the government meet such a big target in such a short span? No, I have given you one slide. Go further. 4 years slide further. Forward. Back. No. Yeah. Here if you see first quarter 2021 41%, 15% second quarter. That is actuals. Always second quarter is better than first quarter. Most of the times. That is where remaining target. We have kept 17.11%. On 17.11%, we have achieved 41%. Now, if I may reduce something, I will achieve 15 plus, if not 17. 15 plus is a big target, achievement. Double-digit growth, everybody is saying impossible. Now I am going 15 plus. 17.11, I kept target. All these things you have seen, everywhere, 58, 59, all these things they have achieved second quarter only. 59, 56, 55, 56.25, and also 57.09 like that. Even if I reduce 1%, doesn't matter. I will achieve 2% also. If I reduce, I will achieve my target, 15 plus. Agriculture comes in the later part because first. Yeah, agriculture always coming in the later part. Horticulture, agriculture, all these things. Livestock is a continuous process. Agriculture, horticulture will come later part. Sir, పెట్టాను చూడండి, అక్కడ ఇచ్చాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ క్రాప్ ఓవర్గా అగ్రికల్చర్. కర్నూలులో కాపు బీసీ భవన్ పనులను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. టీజీవీ సంస్థల ద్వారా 3.5 కోట్ల ఆర్థిక సహాయం అందించారని ఆయన వెల్లడించారు. భవనాల పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు. పురుషోత్తమ నమః అదోచ్చ జన్మః నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః. 2024 ముందు ఎలక్షన్స్ ముందు సంఘాల వారిగా అందరినీ కలుస్తున్నప్పుడు ఈ సమస్యను నాకు తేవడం తెలిసింది, దృష్టికి తెచ్చినారు.
2019 ముందు ఏదైతే ప్రారంభించామో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19లో 19 నుంచి 24లో టోటల్గా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడే చాలామంది మిత్రులు చెప్పారు, అసలు గుంతలు, ఇక్కడ చెట్లు, పిచ్చి చెట్లు, పాములు, ప్రాబ్లం చాలా ఉండింది. ఈవెన్ ఇక్కడ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు చెప్పారు, సార్ ఇది హాల్ట్ అయిపోయింది, మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం ఇది కంప్లీట్ చేయాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రి. సోదరులు చాలాసార్లు కలిసినప్పుడు కూడా సార్ ఇది సార్ట్అవుట్ చేయాలా, మా కులాలు చాలా మంది ఉన్నారు బీసీలలో, అందరు కూడా హ్యాపీ అయ్యే విషయం సార్ ఇది కానీ కంప్లీట్ చేస్తానంటే, నేను అకేషన్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. మా సంస్థల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, పునః ప్రారంభోత్సవం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తూ మా ఆర్కిటెక్ట్ రంగనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అంతా ఫైనల్గా క్లోజ్ చేసి, యాక్చువల్గా అందరికీ తెలిసిండేది ఏమంటే 1 కోటి రూపాయలని, బట్ యాక్చువల్గా ఏమంటే నా మిత్రులతో వాళ్ళతో మాట్లాడి దగ్గర 2 కోట్లు నేను పోగు చేయగలిగినది. ఇది చాలా మందికి తెలియదు. ఇది పక్కన కాపు భవన్కి 1.5 కోటి వరకు చేయగలిగిన. కంటిన్యూస్గా గవర్నమెంట్ అనేది ఉంది అంటే ఎన్నో మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పలువారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు నా ప్రకారం అయితే కంటిన్యూస్ ఉండాలి. ఎన్డీఏ గవర్నమెంట్ లైఫ్ లాంగ్ ఉంటే ఎన్నో పనులు జరిగేదానికి ఉంటుంది. పక్కన గుజరాత్ తీసుకోండి, స్టేట్ ఎట్లా డెవలప్ అయింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని నిందితుడు కొమ్ముకోట్లో అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కీలక అనుచరుడిగా కొమ్మకోట్లోను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో A2 నిందితుడుగా ఉన్న కోట్లు గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో పోలీసులకు మద్దతుగా ఉన్నట్లు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాజాగా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని తెలిపారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై అన్యాయంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. గాంధీ బొమ్మ సెంటర్లో బ్లేడ్తో బస్సు ఆపలేదని లేదా బస్సుకు అడ్డంగా బండ్లు పెట్టి అవి తీయమన్నందుకు వాళ్ళ గొంతులు కోసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎంతో దాష్టికాలు చూస్తూ ఉన్నాం. ఎంతో మందిని చిన్న చిన్న కారణాలతో గుట్టికి చంపేసినటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలని అని, అలానే నెల్లూరులో రౌడీయిజం ఉండకూడదని, రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరి మీదనైనా కూడా 307 కేసు ఉండి అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక A1, A2, A3లో ఏ ఒక్కరైనా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకోవడం, దీనికి పైనుంచి కూడా ఆటోస్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ క్రమంలో చాలా మంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారు. మేము తప్పకుండా కూడా సమర్థిస్తా ఉన్నాం. ఎక్కడా కూడా రౌడీయిజం ఉండకూడదు. నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఒక మంచి పేరుందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఉంటుంది. అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉంటారో ఆ కేసెస్ కనుక అనవసరంగా 307 పెట్టి ఒక్క కేసుని పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనుక వస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు బొబ్బల శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు అందిస్తున్న పథకాలపై విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు మురళీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు పెద్దపీట వేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం.
నియోజకవర్గానికి 10 బండ్లు ఫ్రీగా 1,07,000 రూపాయలు అవుతుంది ఆ బండి కొనాలంటే. అది మన కుప్పం నియోజకవర్గానికి 10 బండ్లు వచ్చినాయి. అది కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనేసి సారు లాస్ట్ అక్టోబర్ 25న అది లాస్ట్ డేట్ పెట్టినారు. మళ్ళీ పెంచినారు, అక్టోబర్ 30న పెంచినారు. నియోజకవర్గానికి 10 బండ్లు ఇస్తామన్నారు. అది కూడా హామీ ఇచ్చినారు. అది కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతా ఉంది. అందరికి 10 బండి మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు 10 బండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా నిన్న క్యాంప్ జరిగింది ఇక్కడ శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పంలో వికలాంగులందరికీ ట్రై సైకిల్, మళ్ళీ వీల్ చైర్, మళ్ళీ వినికిడి లోకం స్పీకర్, మళ్ళీ అవంతా మన సార్ గారు మన క్యాంప్ పెట్టించినారు. మళ్ళీ సదరం సర్టిఫికెట్ మళ్ళీ కొత్త వాళ్ళకి సదరం సర్టిఫికెట్ కావాలంటే కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినారు సార్ మన చంద్రబాబు నాయుడు సార్ గారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వికలాంగులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు సాగుతున్నారు. మనకి మనకు సార్ అన్ని విధాలు మన వికలాంగులకి కూడా అందరితో సమానం మన వికలాంగులు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. ధన్యవాదములు. నియోజకవర్గానికి 10 బండ్లు ఫ్రీగా 1,07,000 రూపాయలు అవుతుంది ఆ బండి కొనాలంటే. అది మన కుప్పం నియోజకవర్గానికి 10 బండ్లు వచ్చినాయి. అది కూడా ఏ సమస్య ఉన్నా మా దివ్యాంగులకు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలా ఇచ్చారు నమ్మకంగా, అదే నమ్మకంగా నేను దివ్యాంగులకు ప్రతి ఒక్క ఏదో గాని న్యాయం చేసి వాళ్ళకి ఏ కళ పనులు చేసి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దివ్యాంగులకు ఎల్లప్పుడూ మన కూటమి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 వరాలు కురిపించినారు. అదేవిధంగా బస్సు ఉచితం, దివ్యాంగులకు అపాయింట్మెంట్ తో కిండ్ ఫ్లవర్ తో హౌసింగ్, అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కౌన్సిలర్ గా కూడా పోటీ రాజకీయంలో కూడా నిలబడవచ్చు అనేసి మనకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఎన్నో పథకాలుగా మనకి 7 వరాలు కురిపించి వారికి ప్రత్యేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కర్నూలులో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయి. బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక నేతల ఆధ్వర్యంలో ఈ నిరసనలు చేపట్టారు. గారికి మా డిమాండ్ కి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వానికి గుర్తు రావడం లేదని మేము హెచ్చరిస్తున్నాం. పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు విద్య నేర్పించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు నిష్పరించడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేకుల జయంతి దినాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1848 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిషులు పరిపాలించే కాలంలోనే పూణే దగ్గరలోని బుధవారపేట అనే గ్రామంలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించి బాలికల విద్య కోసం పోరాడినటువంటి చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేకుల జయంతి దినాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయి మహిళల పట్ల వివక్షత చూపిస్తున్నారని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ గత సంవత్సరం జనవరి 3న గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపై స్పందించకుండా మేము గత సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా స్పందించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రకటించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. శ్రీనివాస సేవ ట్రస్ట్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ గోశాలకు ఎండుగడ్డిని అందిస్తున్నారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా సోమవారం ఉదయం 8 లారీల ఎండుగడ్డిని అందించారు. త్వరలోనే మరో 40 లారీల గడ్డిని కూడా వితరణగా అందిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. గోవుల సేవ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోశాలకు 8 లారీలు ఎండుగడ్డిని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పంపించడం జరిగింది. ఇదేంటంటే మనం నెహ్రూ గారు లారీల వరకు గోశాలకు ఉచితంగా ఫౌండేషన్ ద్వారా పంపించాలని నిర్ణయించారు. దాంట్లో మొదటి విడతగా ఈ రోజు 6 లారీలు తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. త్వరలో రేపు రెండో విడతగా ఎల్లుండి ఇంకొక 6 లారీలు, అలాగే విడతల వారీగా మొత్తం 50 లారీలకి పూర్తి చేయడానికి మేము అక్కడ నెహ్రూ గారు తలపెట్టారు.
దాంట్లో భాగానే ఈరోజు ఇక్కడికి మేము టీం తీసుకొచ్చాం. దాదాపుగా మనం ఒక లారీకి మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి 80,000 వరకు వెచ్చించడం ఫౌండేషన్ ద్వారా వెచ్చించి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మాకు రైతులు ఉచితంగానే గడ్డిని మనం ఇచ్చాం తప్ప ఎక్కడ కొనలేదు. నెహ్రూ గారు ఆయనకి రైతులు ఉచితంగానే ఇవ్వడం జరిగింది. మనం ఉచితంగానే తీసుకొచ్చి దాని మిషన్లు తీసుకొచ్చి దాన్ని ఉండలుగా చుట్టించి లారీలు లో లోడ్ చేసి తీసుకుని వచ్చాం. దీంట్లో కూడా రైతులు సహకరించారు. అలాగే నేషనల్ హైవే అథారిటీ వారు, టోల్ గేట్ల వారు సహకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శంభాల చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర యూనిట్ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుంది. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలవుతుందని నటుడు ఆది తెలిపారు. ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. సైన్స్కి మూఢనమ్మకానికి మధ్య జరిగే కథ అని చెప్పారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగింది. డిజిటల్ తరగతిలో విద్యార్థులు గొడవ పడ్డారు. ఎల్ఈడి స్క్రీన్పై పాటలు మార్చే విషయంలో 2 విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. రోషన్పై బాలసైదా దాడి చేశాడు. విద్యార్థి రోషన్కు గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా దయచేసి అటువంటి పరిస్థితులు తాగకూడదు, అటువంటి పరిస్థితులు రాకూడదు. అంతా కూడా బాగోవాలని కోరుకోవడం ప్రజలు కోరుకోవాలి, ప్రజా నాయకులు కోరుకోవాలి, రాజకీయ పార్టీలు కోరుకోవాలి. మేము కోరుకుంటుంది అదే. ఈ రాష్ట్రం సుపరిస్థితిగా ఉండాలని ప్రజలందరూ కోరుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు ఉండకూడదని కోరుకుంటాం. కానీ ఇటువంటి ప్రజాకంటగా పాలన చేస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా దీనికోసం పోరాడతాం. ప్రతి అంశాన్ని ఎండగడతాం, ప్రతి అంశాన్ని నిలబెడతాం, ప్రతి అంశం కోసం మేము పోరాడతామనే విషయాన్ని ఈ ద్వారా ఈ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.